కప్పం గడితేనే మైనింగు నిబంధనలకు పాతర కూటమి నేతల జాతర రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిలిచిపోయిన గనుల తవ్వకాలు 50% పై తగ్గిన గనుల శాఖ ఆదాయం బినామీల ఖనిజాన్ని విక్రయిస్తామంటేనే లీజులు లేకపోతే ఎంతగా బతిమాలిన అనుమతి నిరాకరణ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మైనింగ్ ఫెడరేషన్ కోర్టు ఆదేశించిన లీజులు మంజూరు చేయని కూటమి ప్రభుత్వం టీడీపీ అక్రమాలకు మాత్రం పచ్చజెండా నెల్లూరులో అడ్డగోలుగా క్వాడ్జు మైకా దోపిడీ ముఖ్య నేత అండతో చక్రం తిప్పుతున్న ఓ ఎంపీ ముఖ్య నేతకు ఏటా 600 కోట్లు ఇచ్చేలా ఒప్పందం అదే తరహాలో సైదాపురం వద్ద పరిశ్రమ ఏర్పాటుకు యత్నం ఇందులోనూ ముఖ్య నేతకు 50% వాటా ప్రకాశం శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్పై టీడీపీ నేతల పెత్తనం ముఖ్య నేతకి కప్పం గడితేనే మైనింగ్ పర్మిషన్లు ఇస్తారట ఆ ఇచ్చేది కూడా మళ్ళీ దాంట్లో వచ్చే రా మెటీరియల్ వాళ్ళకి అనుచరులు ఉన్న కంపెనీలకు ఇస్తానంటేనే గ్రానైట్ వాళ్ళకి ఆ క్వారీ దోవనిస్తారట క్వారీకి పర్మిషన్ ఇస్తారట ఒక సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు ఒక ముఖ్య నేతకి తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నేతకి ఒక ఎంపీ ఈ క్వాడ్జు గ్రానైట్ దానిపైన ఇస్తానని ఒప్పందం జరిగిందట ఆ ఒప్పందం ప్రకారం ముఖ్య నేత రాష్ట్రంలో ఉన్న మైనింగ్ శాఖ ముఖ్య అధికారులకి రెవెన్యూ శాఖ ముఖ్య అధికారులకి ఆ ఎంపీ చెప్పిన వాళ్ళకే గ్రానైట్ క్వారీలు లీజ్ ఇవ్వాలి అని చెప్పిండట ఇక పోయి ఆ ఎంపీకి సంబంధించిన మనుషులు కలిస్తే కప్పం కట్టాలంటున్నారు కప్పం కడితేనే నీకు వస్తే నువ్వు కోర్టుకు పోయి ఏడికన్నా పో ఈ గ్రానైట్ ఫెడరేషన్ వాళ్ళంతా కలిసి కోర్టుకు పోయారట కోర్టు ఆర్డర్ ఇచ్చిందట వాళ్ళకి ఇవ్వండి నిబంధనల ప్రకారం అయినా కానీ ఇవ్వట్లేదట ఇక్కడ కోర్టులు చట్టాలు అసెంబ్లీలు పార్లమెంట్ లెక్క కాదు మాకు ఒక ముఖ్య నేత ఉండు ఆయన చేతిలో ఒక బుక్ ఉంటుంది ఆ బుక్లో రాసుకున్న పేర్ల ప్రకారం యాక్షన్స్ ఉంటాయి భారత రాజ్యాంగం బుక్ ఉండదు ఆయన చేతిలో వేరే బుక్ ఉంటుంది ఆయన చెప్పాలి కోర్టుగా చెప్పాల్సిందే ఆయన చెప్తే లీజ్ ఇస్తాం ఆయన చెప్పాలంటే కప్పం కట్టాలి ఇది నడుస్తుందట మైనింగ్ దాంట్లో 600 కోట్లు నెలకట అదే సంవత్సరానికి కట్టేటట్టు ఆ ఎంపీ ఒప్పందం చేసుకున్నట ఆ నెల్లూరు ప్రాంతానికి సంబంధించి ఉన్న వ్యవహారంలో గతంలో నెల్లూరు ప్రాంతానికి సంబంధించిన వ్యవహారంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఎంపీగా గెలిచిన నాయకుడి పైన కూడా ఆరోపణలు వచ్చినాయి మరి ఆ ఎంపీనా ఇంకొక ఎంపీనా తెలియదు కానీ మొత్తానికి రాష్ట్రంలో గనుల అన్నిటినీ తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ముఖ్య నేత సూచన మేరకు అధికారులు టీడీపీ నేతలకు పూర్తిగా సహకరిస్తున్నారు పెద్దలు అడిగినంత వాటా ఇచ్చారా సరే లేదంటే గనులను బంద్ చేసుకోవాల్సిందేనని హూకం జారీ చేస్తున్నారు దీంతో ఎక్కడికక్కడ నీకింత నాకింత అనే పంపకాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో రాష్ట్ర ఆదాయం గురించి పైనుంచి కింది దాకా పట్టించుకునే నాదురేలుడు సగానికి సగం గనుల ఆదాయం పడిపోయిందంటే దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అది అంటే ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చే ఆదాయం గురించి వాళ్ళు పట్టించుకోవట్లే ఆ ముఖ్య నేత పెద్ద నేతలు ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించి వచ్చే ఆదాయం ఎంత ఎట్లా సంవత్సరానికి ఎంత ఆదాయం టార్గెట్ ఉందో ఆ టార్గెట్ రీచ్ అవుతాం అనే దాని మీద ఉండరు కానీ మొత్తానికి మైనింగ్ శాఖ నుంచి గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం సగానికి సగం పడిపోయిందట పడిపోకపోతే ఏం చేద్దాం ఈ రకంగా సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు ఇస్తేనే లీజులు ఇవ్వండి లేదంటే లేదని డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత సగానికి సగం పడిపోతే మొత్తం పడిపోయినా ఆశ్చర్యం లేదు ఇది నెల్లూరులో క్వాడ్జు మైకా దోపిడీ అని చెప్పి ఒక వార్త ఇచ్చారు